మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబులి పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథంలో ఒక కీర్తనలో ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, నిలుక ఇయ్యని దొంగ ఊబిలో నేను చిక్కుకొని ఉన్నాను, దేవా దయచేసి నన్ను కాపాడు. అగాధ జలములలో నేను కూరుకొని పోతున్నాను, దయచేసి నన్ను చెయ్యి పట్టి పైకి లేవనెత్తు అని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. ఆ వచనాన్ని తీసుకొని కొన్ని మాటలు మీతో పంచుకుందాము అని అనుకున్నా. ఏమని చెప్దాం అనుకున్నానంటే, దావీదు భక్తుడు రాజే, తన దగ్గర సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, జ్ఞానవంతుడు, శక్తి కలిగినోడు, పరాక్రమము కలిగిన యుద్ధశూరుడు, మంచిగా పాటలు పాడతాడు, మంచి దీర్ఘదర్శి, చాలా చక్కగా ఆలోచించగలుగుతాడు. దావీదు యుద్ధంలో ఉన్నాడు అన్న మాట సైన్యంలో ఉన్న వ్యక్తులకు వినబడితే సింహపు గుండె కలిగినోళ్ళు కూడా నీరు గారిపోతారట. అరే, దావీదు దండులో ఉన్నాడు, దావీదు యుద్ధ రంగంలోకి దిగాడు అన్న వార్త పొరుగు దేశాలకు సంబంధించిన శత్రువులకు తెలిస్తే గుండె జారిపోద్దంట. అంత బలమైన వీరుడు, శూరుడు, ధీరుడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నిలవడానికి కూడా అనుకూలత లేనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను, ఒక దొంగ ఊబిలో నేను చిక్కుకున్నాను, నేను కూరుకొని పోతున్నాను, దిగబడిపోతున్నాను, నేనున్న స్థలంలో నుండి నేను ఇరుక్కుపోతున్నాను, నన్ను లాగేస్తుంది. అందుకని చెప్పి నేను నిలబడాలి ఎలానైనా అని ఒక కాలు ఇటుపక్కేస్తే అక్కడ కూడా దిగబడిపోతుంది, అటు నుంచి ఇంకో కాలు ఇటువైపు వేస్తే అక్కడ కూడా దిగబడిపోతుంది. ఎలానైనా నేను నిలవాలని ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు. నేను ఎక్కడ అడుగేసినా నీళ్ళ మీద అడుగేసినట్టుంది. ఎక్కడ నిలబడడానికి మనం పడిపోయేటప్పుడు గట్టి నేల చూసుకుంటాం చూడండి. ఎప్పుడైనా మనం కాస్త నీళ్ళు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కానీ, బురద ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కానీ ఒకవేళ నడవాల్సి వచ్చిందనుకోండి, బాగా గట్టిగా ఉన్న నేల ఎక్కడుందో మన కన్నులతో గెస్ చేసి అక్కడ అడుగు పెట్టి దాటుకుంటూ వెళ్తాం, అవునా? కొన్నిసార్లు మనం ఇక్కడ బాగానే ఉంది, నేల అంతా గట్టిగా ఉన్నట్టుందని ఎగిరి జంపు చేస్తాం. జంపు చేయడమే ఆలస్యం, మోకాల లోతు దిగబడిపోద్ది. అంటే మన కన్ను మనల్ని మోసం చేసిద్ది ఆ టైంలో కదా. అలా దావీదు అదో రకమైన జగట కలిగిన గుంటలో ఇరుక్కుపోయాడు. నిలబడదామని ప్రయత్నం చేస్తున్నాడు, ఎలానైనా నిలబడాలి, ఏదో ఒక ఆధారం తీసుకొని నేను కూరుకుని పోకుండా, దిగబడిపోకుండా నిలవాలి, నా దేవుని కొరకు గెలవాలి అని అనుకున్నాడు. కానీ తనున్న పరిస్థితి ఏంటో తెలుసా? నిలుక ఈయని జిగట కలిగిన దొంగ ఊబది. చూడటానికి బాగానే ఉన్నట్టుంటుంది, ఇక్కడ కాలు పెడితే నేను నిలబడతాను, నాకు ఈ ఆధారం దొరికింది, నాకు ఇక్కడ ఫ్లాట్ బాగుంది. దొంగ ఊబి, అంత దొంగ ఊబి చూడటానికి బాగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ కాలేస్తే దిగబడిపోతున్నా. ఏమండి, ఈ రోజుల్లో కూడా చాలామంది పరిస్థితి ఇలా ఉందా లేదా? ఉందా లేదా? మీరు నిలబడదామని ప్రయత్నం చేస్తున్నారు, ఆత్మీయంగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు, కుటుంబపరంగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు, సంఘపరంగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు, సామాజికంగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆర్థిక పరంగా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు, అవునా? మీ ప్రయత్నాల్లో కొంతమంది ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే, ఏటు అడిగేస్తే అక్కడ దిగబడిపోతుంది. ఇక్కడ కాస్త బాగానే ఉంది, ఇక్కడ నాకు కాస్త చోటు దొరికింది అనుకుంటే అక్కడ దిగబడిపోతుంది. ఎక్కడ నిలకడ లేక, ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి లేక, ఏ ఆధారం లేక దిక్కుమొక్కుమంటున్న పరిస్థితుల్లో దావీదుకి ఎవరు కనపడ్డారనంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను నిలబెట్టగలిగిన వాడు, నన్ను నడిపించగలిగిన వాడు, నా అడుగులు స్థిరపరిచి ఈ జగటగలిగిన దొంగ ఊబిలో నుండి నన్ను చేయి పట్టుకొని పైకి లేవనెత్తి కదలని స్థిరమైన
బండ మీద నన్ను నిలవబెట్టగలిగిన వాడు ఒకే ఒక్కడు, నజరేయుడైన యేసు. ఆ దొంగ ఊబిలో ఉన్న దావీదు ఆకాశం వైపు చూసి అంటున్నాడు, దేవా అయిపోయింది నా పని, నిలబడేటట్టుగా కనబడట్లా, శాంతం మునిగిపోతానేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనోళ్ళు అంటుంటాడు, అడు మునిగిపోయాడురా, శాంతం మునిగిపోయాడు, ఆరిపోయాడు. వాడుకలో వాడతాం కదండి, మునిగిపోయాడు, ఆరిపోయాడు, తడిసిపోయాడు, మొద్దయిపోయాడు, జనరల్గా వాడతాం కదా. వాడు మునిగిపోయాడు. ఎక్కడ మునిగాడు? ఏ చెరువులో మునిగిపోయాడు? రోడ్డు మీద బాగానే ఉన్నాడుగా. అంటే వాడుక ఏంటంటే రోడ్డు మీద ఉన్నాడు అని కాదు, ఎక్కడో చెరువులోనో వాగులోనో మునిగాడని కాదు, అప్పుల్లో మునిగిపోయాడు, రోగాలతో మునిగిపోయాడు, కుటుంబంలో ఆవేదనల్లో మునిగిపోయాడు, ఆడు బయటకు వచ్చే పరిస్థితి లేదు అన్న పరిస్థితుల్లో ఒకవేళ మీరుంటే, ఆధ్యాత్మికంగా ఇక నువ్వు లెగవలేని పరిస్థితుల్లో గనక నువ్వు వెళ్ళుంటే, ఎంత ట్రై చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని రాత్రులు నిద్రమానుకొని జాగారం ఉండి ప్రార్థన చేసినా, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. నీ దమ్ము ఎంత ఉపయోగించినా బలమంతా కూడగట్టుకొని ఒక్కడుగేస్తే అది కూడా దిగబడిపోతుంది. ఉపవాసాలు పనిచేయట్లా, జాగార ప్రార్థనలు పనిచేయట్లా, బలమంతా కూడగట్టినా ఏం ప్రయోజనం లేదు, జ్ఞానం నిరర్థకం అయిపోతుంది, అంత అయిపోతున్నట్టుంది అని, దేవుడా ఈ టైంలో నన్ను బండ మీద నిలబెట్టగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ప్రారంభంలో నేను ఉదయం చెప్దాం అనుకున్న మాటలు చెప్తున్నాను. ఈ పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఆనాడు దావీదు అడిగాడు, అగాధ జలములలో కూరుకుపోయిన దావీదుని బలమైన బాహువు చాచి చెయ్యి పట్టుకొని లేవనెత్తి కదలని బండ మీద నిలిపిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎక్కడెక్కడ మునిగిపోతున్నావో, ఎక్కడెక్కడ కూరుకుపోతున్నావో, క్షణం చాలు నా దేవుడు నిన్ను పైకి లేపి నిలబెడతాడు. చెప్పు, స్తోత్రం చెప్పు. దైవజనుడా నిన్ను నిలబెడతాడు నా ప్రభు, ఆత్మీయుడా నిన్ను నిలబెడతాడు నా తండ్రి. కదలని కదలని ఒక బండ మీద నిన్ను నిలబెడతాడు. ఈరోజు తూలిపోతున్నావు, ఈరోజు ఎక్కడ అడుగు పెట్టినా జారి పడిపోతున్నట్టున్నావు. ప్రభు మొట్టమొదటిగా చెప్తున్నాను, నువ్వు నిలబడేది ఖాయం, నీ కుటుంబం నిలబడేది ఖాయం. ఎవరి వైపు చూసినప్పుడు, ఏ వైపు చూసి అడిగినప్పుడు, ఎవరి వైపు? ఆ పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్ లాగానే నాకు అనిపిస్తుందండి. మా పరిస్థితి కొంచెం అలాగనే ఉంది. మీరు చెప్పిందని కాస్త దగ్గరగా ఉందన్న వాళ్ళు ఒకసారి చెయ్యెత్తి స్తోత్రం చెప్తారా? దాదాపు చాలామంది అదే సిచ్యువేషన్లో ఉన్నారా? మీరు ఏ జగట్టగలిగిన దొంగ ఊబిలో ఇరుక్కుపోతూ రోజు రోజుకి మోకాల్లోతు, నడుములోతు, గుండెల దాకా, పీకల దాకా, కళ్ళ దాకా నిండా, ఇదిగో ఈ జుట్టు కూడా మునిగిపోయే పరిస్థితులు, 4-5 వెంట్రుకలు ఆ ఊబిలో పైన కనబడుతున్నట్టున్నాయా? ఆ టైంలో అడుగుతావు, ఆకాశమందున్న నా తండ్రి, ఆకాశమందున్న నా తండ్రి, నేను ఊబిలో ఇరుక్కుపోతున్నాను కానీ నువ్వు అందరికీ పైన ఉన్న దేవుడవు, నీ చెయ్యి నాకు చాచు, నీ చెయ్యి నాకు చాచు అన్న అడుగు. ఈరోజు అడుగు. నేను చెప్తున్నాను, ఇది ప్రవచనం అనుకుంటారో, లేకపోతే దేవుడే మాట్లాడాడు అనుకుంటారో, వీళ్ళు ఇంతే చెబుతారు అనుకుంటారో, ఏమనుకుంటారో నాకు తెలీదు. మనుషులు రకరకాలుగా అనుకుంటారు కాబట్టి నేను మనుషుల అభిప్రాయాలని బేస్ చేయలే, కానీ ఆత్మ నన్ను ప్రేరేపించిన మాట చెప్తున్నాను. డేట్ రాసి పెట్టుకోండి. మచిలీపట్నం ఈ సహవాస కూడికలు మీ జీవితంలో ఒక మలుపు తిరగబోతున్న ఘట్టం ఇదే. ఇక్కడ ఈ ప్రాంగణంలో ఆయా ప్రాంతాల్లో లైవ్లో ఎవరు వింటున్నారో నాకు తెలియదు. చరిత్ర సృష్టించే రాత్రి రోజు, ఆయన బలమైన బాహువుతో నిన్ను పైకి లేపబోతున్న రాత్రి. ఎవడు ఎంత లాగాలని చూసినా పాపపు సంఖ్యలు తెంచి నిన్ను నిలవబెట్టగలిగిన దేవుడు నా దేవుడు. విశ్వాసం ఉంటే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు నిలబడతావు అంతే, నీ కుటుంబం నిలబడిద్దంతే. నేను నా మాటలు కాదు ఇవి, ఆత్మ ప్రేరణలో చెబుతున్న మాటలు. ఇక్కడ
ఈ మాటలు ఎవరెవరికి వినబడుతున్నాయో మీ జీవితాల్లో నా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఎంతమంది ప్రార్థన చేశారండి దావీదులాగా? నన్ను కాస్త బయటికి తీసుకురా ప్రభువా, నేను బయటికి రాలేకపోతున్నానయ్యా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఎంతో ట్రై చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభువా, నాకు శక్తి చాలట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు, నాకు ఓపిక నశిస్తుంది ప్రభువా, ఓపిక చాలట్లేదయ్యా, ఎందుకు మనసు బాగా బాధ అయిపోతుంది ప్రభువా, ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి మనసిప్పి నా బాధలను పంచుకోలేను, నన్ను బయటికి తీసుకురా ప్రభువా, నువ్వే నీ పాదాలే పట్టుకుంటున్నానయ్యా, నన్ను బయటికి తీసుకురా ప్రభువా. ఏడ్చావమ్మా? అయ్యా ఏడ్చావా? నువ్వు ఏడ్చావలేదో నాకు తెలియదు. నా ప్రభు అంటున్నాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేయబోతున్నాను, నేను నిన్ను బయటికి తీసుకురాబోతున్నాను. ఎవడు అడ్డొచ్చినా, రాజ్యాలే అడ్డొచ్చినా, మనుషులు కట్టినా, సముద్రాలు పాయలైపోయినట్టుగా చరిత్ర సృష్టించబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. విశ్వాసం అంటే చప్పట్లు కొట్టు, దాటిరే నీ నమ్మితే నోరు తెరిచిపాడు. బహుక్షేమముగా జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. చప్పట్లు. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. హల్లెలూయా. నువ్వు ఇక్కడ చేసిన ప్రార్థన, నువ్వు ఇక్కడ కార్చిన కన్నీరు నేరుగా నా ప్రభు పాదాలు తడిపినాయి. ఆకాశమందున్న నా తండ్రి నీ ప్రార్థన విన్నాడు. రహస్యంగా లోపల నువ్వు ఎంత ఆవేదన పడుతున్నావో, ఎంత నలిగిపోతున్నావో, మనుషుల ముందేమో గంభీరంగా ఉంటున్నావు, మనుషుల ఎదుట గంభీరంగా ఉంటున్నావు, కానీ నీ లోపల నువ్వు ఎంత మదన పడుతున్నావో, నీ లోపల నువ్వు ఎంత అల్లాడిపోతున్నావో, ఎంత బాగానే కవర్ చేస్తున్నావు మనుషులకు కనపడకుండా. నా ప్రభు అంటున్నాడు, లోపల నుండి ఈరోజు తరిమి కొట్టబోతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరేగా నువ్వు ఏడ్చేది, చిన్న పిల్లోళ్ళలాగా ఆయనకేగా నువ్వు చెప్పుకుంది ఇప్పుడు దాకా. పెద్దల ముందేమో ఏం నోరు తెరవలేదు, మనుషుల ముందు గంభీరంగానే ఉన్నావు, కానీ కళ్ళు మూసుకొని రహస్యంగా ప్రభు పాద సన్నిధిలో ఏడ్చేడ్చి ప్రార్థన చేశావు కదా. ప్రభు అంటున్నాడు, నేను నీ ప్రార్థన విన్నాను,
నేను బయటికి తెస్తాను. నేను డేట్ రాసి పెట్టుకో. ఇక కార్యాలు మొదలవ్వబోతున్నాయి. నీ దుఃఖ దినాలు సమాప్తమైపోయాయి. ఆధ్యాత్మికంగా నువ్వు నిలబడతావు, నలుగురిని నిలబెడతావు, నలుగురికి ఇచ్చేటట్టుగా నువ్వు మారబోతున్నావు. పాడైపోయిన నీ అవయవాలు బాగుపడబోతున్నాయి. కుటుంబంలో ఉన్న ఆ చిన్న భిన్నమైపోయిన పరిస్థితులు ఒక కొలిక్కి రాబోతున్నాయి. ఎలా వస్తాయి అంటే అలా వస్తాయి, అంతే. ఎలా జరిగిద్దండి మీరు చెప్పేది? నా వల్ల కాదండి, కానీ నేను ఆరాధించే దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన సామాన్యుడు కాదండి. లేని దాన్ని ఉన్నట్టే పిలుస్తాడంట ఆయన. అక్కడ లేదది, పిలుస్తాడంతే. పిలిస్తే వచ్చేస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడుండి ఇక్కడ లేని మనిషిని పిలిచాను అనుకో, వస్తారా? మీరేమంటారు? వెళ్ళిపోయాడండి, లేడు, ఇందాకే వెళ్ళిపోయాడు అంటారు. అదే యేసయ్య ఇక్కడుండి పిలిచాడు అనుకో, అసలు ఆ మనిషి లేకపోయినా అసలు ఇదంతా ఎందుకు? నువ్వు నేనే మనం ఒకప్పుడు లేని మనల్ని పేరు పెట్టి పిలిచాడా లేదా? ఆదికాండం 1వ అధ్యాయం మనం గమనించుకుంటూ చూస్తే ఏమీ లేదు, అంత పాడైపోయింది. ఆయన రమ్మంటున్నాడు, అవన్నీ వస్తున్నాయి, అంతే. మన వల్ల కాదు, కానీ మనం ఆరాధించే దేవుడు ఆఖరి నిమిషంలోనైనా, ఇందాక చెప్పానే, ఇదిగో ఇక్కడ దాకా మునిగిపోయి, ఎంతవరకు? పీకల్లోతు మునిగిపోయాడు రా, ఇక వాడు బయటికి రావడం కుదరదు అంటున్నారా నిన్ను చూసి? పీకల్లోతు కాదు, నడినెత్తి. ఇంకా చెప్తా, నడినెత్తి కాదు, పూర్తిగా మునిగిపోయినా, శాంతం మునిగిపోయినా ఏం చేస్తాడు? ఒకే ఒక్క మాట, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మారిపోద్దంతే యేసు నామంలో. ఏది జరగదని నువ్వు కుమిలిపోతున్నావో, ఏది జరగదని నువ్వు అల్లాడిపోతున్నావో, జరగకూడనివి జరుగుతాయేమోనని బిక్కుమంటున్నావు, ఈరోజు రాత్రి చెక్ పెడుతున్నాడు దేవుడు. ఇక దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఏదైనా కానీ, ఇక దేనికి మీరు పోల్చుకుంటారో ఇక మీ ఇష్టం. గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా.